నువ్వు క్రైస్తవుడో కాదో, క్రీస్తుని కలిగిన వాడో కాదో నీ ముఖమే చెబుతుంది. నిజంగా దేవుని బిడ్డ ఎల్లప్పుడూ సంతోషంగా ఉంటారు, ఎల్లప్పుడూ ఆనందిస్తారు. పాట అయితే పాడతారు, నేను రాగానే పాడుతున్నా చక్కగా. ఏమని? ఆనందింతు నీలో. దేవుళ్ళే కాదు, దైవంలో ఆనందిస్తున్నారు. మీరు దేవుళ్ళు ఆనందించే వాళ్ళైతే ప్రేమ ఉండదా, సమాధానం ఉండదా, సంతోషం ఉండదా, ఓర్చుకుంటూ ఉండదా, ఒకరొకరు సహకరించుకుంటూ ఉండదా? ప్రయాసోదరుడు జ్ఞాపకం చేసుకో. పూర్వమందు ఉన్న స్వభావం నిలువ ఉండటానికి వీల్లేదు. నువ్వు రక్షింపబడినావు, నువ్వు వెలుగు మార్గంలో నువ్వు నడుస్తున్నప్పుడు దేవుడు నేను ఎంతో గొప్పగా దీవిస్తాడు. లేనికి భయపడవు. లేదు, ఇవన్నీ నీలో ఉన్నప్పుడు నా నుండి మీరు వేరైపోతారు, కనుక ఎండిపోతారు. ఎండిపోయినప్పుడు కోత సమయం వస్తుంది. ఆ సమయం వచ్చినప్పుడు దేవుని దూతలు అటన్నింటిని పోగు తీసుకుని ఏం చేస్తాయంట? అగ్గిలో పడేస్తాయి. అవి అప్పుడు మేలు బంగారం మార్చబడి పరలోకాలకు వెళ్తాయి. అవునా? ఏమవుతాయి? కాలిపోతాయి, బూడిదైపోతాయి, నిత్య నరకము, అగ్ని ఆరదు, పురుగు చౌదస్థలంలో ఉంటావు. సహోదరుడు జ్ఞాపకం చేసుకొని జీవితంలో నువ్వు ఎక్కడున్నావు, దేనికి సరిపోయినావు? నిజమే ప్రభా, నేను నరకములకు పోతున్నా, ఏడవగలిగినావా? ఏడ్చిన మహా గొప్ప భక్తులైన దావీదు, ప్రభా మరణములకు పాత్రుడను, నన్ను క్షమించు. నా తల్లి నన్ను పాపలకు గర్భం పాపంలో కాదు, నేను పాపిని, మీ దయ. ఆ మెట్లోకి వెళ్ళి ఒక మనుషుడు దేవుని దగ్గర కూర్చొని ప్రార్థన చేసినప్పుడు దేవుడు అతనికి లోకం మీద జీవిస్తాడు, శరీరం మీద జీవిస్తాడు. అతను అప్పుడు ఎన్ని శ్రమలు వచ్చినా ఏం మాట్లాడతాడా? ఒకవేళ వస్తా ఈ ముఖం చూడు ఎట్లుందని అనుకోండి, అవునాయా నా ప్రభు ముఖంలోకి మాట్లాడానికి పనికి మళ్ళీ ముఖంలో ఉండి ఆయన ముఖంలోకి మాట్లాడానికి, ఆయన స్వరూపంలోకి మాట్లాడానికి, నా కంపెనీ విడిపింపబడటానికి ఆయన దగ్గర కూర్చొని ఏడుస్తున్నాను. ఆయన తప్ప నన్ను బాగు చేయగలిగాను, ఆయన తప్ప నాకు సౌందర్యం ఇచ్చేవాళ్ళు, ఆయన తప్ప నాకు జ్ఞానం ఇచ్చేవాళ్ళు, నన్ను పరిమళ వాసన చేయటకు వచ్చి నా కొరకు అప్పగించుకున్నాడు. నేను భయపడను, నేను ఆయన దగ్గరికి వెళ్తాను. ఎక్కడుందన్నమాట? నా తండ్రి ప్రేమ మైడ, నా తండ్రి దగ్గర ఆహారం సమృద్ధిగా ఉంది, అనేక మంది పనివారు ఉన్నారు, నేను వెళ్తాను అక్కడికి. ఎవరిని త్రోసివేయడు. ప్రియ సోదరుడు, ఏ ఒక్క వ్యక్తిని కూడా త్రోసివేసేవాడు కాదు. అది కనుకనే సత్యమును ఆశ్రయించి నీతి గల జనము ప్రవేశించినట్లు అక్కడ ద్వారాలు తీయబడతాయి. సత్యమును ఆశ్రయించి నీతి గల జనమనగా నువ్వు సత్యవంతుడైన క్రీస్తుని వెంబడించే సమయంలో శ్రమలు, నిందలు, అవమానాలు వస్తాయి. 12 మంది శిష్యుల్లో కూడా ప్రేసలో ప్రతి ఒక్కరు కూడా హత సాక్షులుగా మారినారు, ఆయన కొరకు వధింపబడినారు. నా కొరకు వధించిన ప్రభు మార్గంలో వెళ్ళాలంటే నేను కూడా వధింపబడాలి. పరలోకం అయితే కావాలి, కానీ నేను మాత్రం ఒక మాట అన్నా ఒప్పుకోను. నేను ఒక దెబ్బ తిన్నా కూడా ఒప్పుకోను, కానీ నేను పరలోకం పోవాలి. ఎలా వెళ్తావు? రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ భాగం ఏం రాయబడింది? కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా ఏమండి మీ శరీరాలు ఎవరికి సమర్పించుకోవాలి? దేవునికి సజీవ యాగముగా సమర్పించుకోవాలి. ముందు నీవు పూర్వం సేవకుడు విన్నావు, నీకు ఇష్టమైన వాటిని అన్నీ విడిచిపెట్టాలి. ప్రేసోలరా, అపోస్తుల కార్యంలో అది అక్కడ పెట్టండి. అపోస్తుల కార్యంలో 9వ అధ్యాయం చూసినట్లయితే అక్కడ తార్సు వెళ్ళిన సౌలు ఉన్నారు. అక్కడ ఏం రాబడింది? 9వ అధ్యాయం మొదటి నుంచి చదవండి దయచేసి త్వరగా. సౌలు ఎంకను బెదిరించుటయు, హత్య చేయుటయు, తనకు ప్రాణాధారమైనట్లు ఏమిటంటే ఈయన ప్రాణాధారం ఏంటి? ఈయనకి సౌలు గారి ప్రాణాధారం ఏంటి? హింసించట. చదువు, మళ్ళీ చదువురా. బెదిరించుటయు, హత్య చేయటను. ఏమండి? బెదిరించడము, హత్య చేయటం ప్రాణాధారం అంట. నా మాట వినకపోతే ఊరుకోను. నువ్వు క్రీస్తుని వెంబడించవద్దు, దేవుడు ధర్మశాస్త్రం ప్రకారం జీవించాలి. అది ప్రాణాధారం. అతనికి హింసించాడు, మరణం పంచిచ్చాడు. ఇది క్రీస్తు దగ్గరికి రాకముందు పూర్వమందు మీరు చీకటి ఉన్నారు. ఇప్పుడు ప్రభు దగ్గరికి వచ్చినాడు. ప్రభు దగ్గరికి మీరు వెలుగు సంబంధులు. ప్రభుకి ఏది ప్రీతికరమో దాని అనుసరించి జీవించండి. ఏంటి ఆయనకి ప్రీతికరం? ఏమిటి ప్రేసోలరా? ఏమిటి ఆయనకి ప్రీతికరము? పిలిపిలి కూడా రాసిన పత్రిక 3వ అధ్యాయంలో
10వ వాక్యం చదవండి దయచేసి. ఏ విధము చేతనైనా మృతుల నుండి నాకు పునరుద్ధానము కలుగవలని ఆయన, ఏ విధము చేతనైనా మృతుల నుండి నాకు పునరుద్ధానము కలుగవలని ఆయన మరణ విషయంలో సమానానుభవం గలవడనై ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తమును ఆయన శ్రమల్లో పాలువాడనొకటి ఏటిలో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానం ఎంచుకొస్తున్నాను. చూసారా, రక్షింపబడక మునుపు హింసించుట, హత్య చేయుట ప్రాణాధారము. ఇప్పుడైతే అది అసహించుకున్నాడు, అది పెంటతో సమానంగా ఎంచుకున్నాడు. ఇప్పుడేం చేస్తున్నాడు తెలుసునా? ఎలాగైనా సరే శ్రమలు పడినా, నిందలు పడినా, అవమానపరచబడినా, చనిపోయినా సరే నేను ఆయన రాజ్యం, ఈ మృతుల్లోని చనిపోయిన స్థితిలో మరణకరమైన ఈ స్థితి నుండి జీవింపబడి ప్రభుత్వనే ఉండాలి. కనుక దీని కొరకు దాన్ని విడిచిపెడతాను. దేని కొరకు? దేవుని రాజ్యం కొరకు పాత స్వభావం విడిచిపెడతాను. అది కలిపి జీవించడానికి ఎవరికి హక్కులేదు. ప్రేసోలరా, నీవు వెచ్చగానే ఉండు, చల్లగానే ఉండు. నువ్వు నూనె వెచ్చగా ఉంటే నా నోట నేను ఉమ్మి వేస్తాను. ఈ దేవుని మాటలు నోట ఉమ్మి వేసేస్తాడు ఆయన. నోట ఉమ్మి వేసిన తర్వాత వెళ్తా ఉమ్మి వచ్చింది ఊసేసి మళ్ళీ తిరిగి దాని దగ్గర నుంచి ఏం చేస్తారు? పరిశీలన చేస్తా, నా ఉమ్మి ఎలా ఉందో ఏంటో అని చూస్తావా? ఎప్పుడన్నా చూస్తే ఏమంటారు? వీడు పిచ్చోడు అంటారు. ఒక మంచి యవనస్తుడు వెళ్ళిపోయి ఉదయం లేచిపోయి ఒక పొయ్యి, ఆ రోజుల్లో ఈ గుంట పొయ్యిలు పెట్టాడు, గాడి పొయ్యిలు. అక్కడ పోయి నిల్చున్నాడు. తెల్లారగట్ట లేచి వెళ్ళి అది చూస్తే ప్రక్కన లేడు. ప్రార్థన చేసుకుని లేచి వెళ్ళిపోయి బయటకు పోతే వాడు అక్కడే నిలబడినాడు. ఏంట్రా, ఎందుకు ఎక్కడ ఉన్నావు? ఈ పొయ్యి ఎలా చేశారు, ఎలాగ తోమారు, ఎలా నొప్పి పెట్టారు, ఎలా వండారు చూస్తున్నాను. నేను మైండ్ పోయిందా రా అన్నాను. కానీ వాడు దాని మీద మనసు పెట్టాడు. కొన్నాడు పిచ్చాడయ్యాడు. ఆ పిచ్చి బాగోలేదు, అలాగే చచ్చిపోయాడు. కానీ దేని మీద మనసు పెట్టాలి? మేలైన దాని మీద నువ్వు మనసు పెట్టాలి. ఈ లోకంలో క్షయం అయిపోయే దాని మీద మనసు పెట్టద్దు. ఒకవేళ నువ్వు చెడిపోయి ఉండొచ్చును. నీ కొరకు ప్రభు వచ్చాడు, కంపు కొట్టి నేను పరిమళవాసం చేయడానికి వచ్చాడు. కనుక ప్రియ సహోదరుడా, ఏవి లోకంలో నీవు దేవుని ఎదుకు రాకమునుపు ఏది నువ్వు ప్రేమించావో దాన్ని పెంటతో సమానంగా ఎంచుకోవాలి, దాన్ని అసహించుకోవాలి. తిరిగి దేవుని దగ్గరికి వచ్చి ఆయనకి ఇష్టంగా బ్రతుకులాగా ఆయన కాడిని మోయాలి, ఆయన వెంట నిలవాలి. అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోమయ్యా, అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోమయ్యా, నెపమే సకయమి కృపలో. తను పరిశీలన చేసుకుని ఒంటరిగా వెళ్ళి గదిలో ఉండి తలుపు వేసుకుని తను పరీక్షించి, ప్రభువా ఇదిగో నాలో ఈ బలహీనత ఉంది, నా చేత కట్టలేదు. మీరు నన్ను ప్రేమించినారు, నిత్యం మీతో ఉండుకోకు రక్తం ఇచ్చి ప్రాణం ఇచ్చిన ప్రధానం చూసుకున్నా, కానీ నేను దీన్ని చేయించలేకపోతున్నాను అని ఒంటరిగా కూర్చుని నీ జీవితంలో ఏ లోటు ఉందో అది చెప్పాలి. చెప్పనంత కాలంతో కఠినమైపోతావు, అది గుర్తుపెట్టుకోండి. మాడిపోతావు. అయితే నువ్వు చెబుతున్నప్పుడు క్రమేణా ఒక్కొక్క దాని మీద జయం చూస్తూ ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ఇరుకులు వచ్చినా ఆయనతో ఉంటావు. అప్పుడు ఏ మనుషుని విడిచిపెట్టినా, ఏ మనుషుని తృణీకరించినా నీకు పట్టదు. కానీ నేను మాత్రం నా ప్రభుని తృణీకరించను. నా ప్రభుకు నేను ఇష్టంగా ఉంటే నేను ఆయన రాజ్యంలో ఉంటాను. దాని కొరకు మేలైన దాని కొరకు